నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. నీలం మధుతో చేరికలు మొదలయ్యాయి. అయితే పార్లమెంటులో అత్యధిక సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు సాధించిన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. అక్కడ బలమైన క్యాడర్ ఉన్న నాయకులకు గాలం వేస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంచి పేరున్న పట్నం మహేందర్ ఫ్యామిలీతో చర్చలు జరిపింది. ఇదే క్రమంలో మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చేవెళ్ల ఎంపీ టికెట్ హామీ ఇవ్వడంతో సునీతారెడ్డి కుటుంబం బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి, ఆమె కుమారుడు రినీషారెడ్డి తమ అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. అంతకుముందు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని మహేందర్ రెడ్డి నివాసం నుంచి గాంధీ భవన్ వరకు భారీ ర్యాలీ ద్వారా వెళ్లారు. కాగా జెడ్పీ చైర్పర్సన్గా సునీతారెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆమె గతంలో 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసి ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు. 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్నం కుటుంబం కాంగ్రెస్లో చేరాలని భావించినా కేసీఆర్ వారిని ఒప్పించలేకపోయారు. అందుకే సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి తోడు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంపీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్లలో ఒకరు కాంగ్రెస్లో చేరారు. అయితే వీరంతా కూడా హస్తం పదవి ఆఫర్లు ఇవ్వడంతోనే బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తోంది. మరి వీళ్లలో ఎంతమంది ఎంపీ టికెట్లు దక్కుతాయనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.